హాయ్ అండి, నమస్తే. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చిన్నకాయలు మా పెరట్లో కాసినాయండి. మేము చేదుగా ఉంటుంది, చిన్నకాయలు చేదు ఉంటాయని చాలామంది అన్నారండి. సరే చూద్దాము, పాదు పీకేద్దాం అనుకునేలాగే మా పక్కింటి ఆంటీకి ఇచ్చామండి. ఆవిడేమో చేదు లేవు, బాగానే ఉన్నాయి, పెద్ద కాకరకాయలు ఎలాగుంటాయో అలాగే ఉన్నాయి, పర్వాలేదు అంటే ఆవిడ అప్పుడప్పుడు కొంచెం 2-3 కాయలు కాస్తే తీసుకెళ్ళిపోయి రసం తాగేదండి. ఆవిడకి అంటే చేదు అనిపించదని అనుకున్నాము, కానీ మరి మనకంటే చేదు అనిపిస్తుంది కదా. ఒకసారి ఎందుకని ట్రై చేద్దామని ఒకసారి 3 కాయలు కోసుకొని ఇప్పుడు ఫ్రై చేసామండి. బాగానే ఉంది, అందుకని సరే చేద్దాం ఈసారి అని పాలు తీసేద్దాం కదా అనుకునే ఎక్కువ కాయలు కాసినాయండి. సరే అని ఇంకా చెక్కు తీసుకొని అలాగా పచ్చగా గ్రీన్ అంతా అయిపోయేంత వరకు 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. లేకపోతే ఆ పచ్చదనం ఉంటే చేదుగా ఉంటుందండి. అది మనం పిల్లలు తెల్లేరు, మనము తెల్లేము. చేదు ఉంటే కాకరకాయ చేదు ఉంటుంది అనుకో, కాకపోతే మనం అంత చేదులో మనం తెల్లేం కదా, చేదనగానే చేదు అనిపిస్తుంది. అలా రౌండ్గా ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు కోసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత అప్పుడు మనం ఈ కాకరకాయలు కోసిన కట్టినేసినాక మూకిట్లోని నూనె పోసి ఆయిల్ పోసేసి ముక్కలు ఒడియాల్లాగానే మరీ మాడిపోయినట్టుగా కాకుండా కొంచెం లైట్గా, మరీ కాకుండా గోల్డ్ కలర్ అంటే మరీ గోల్డ్ కాదు, మరీ అలాగని పచ్చదనం కాదు, మామూలుగా చిన్నగాను వేసుకొని అలాగ ఒడియాల్లాగా వేపేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. పక్క తీసేసుకుంటే అవి పచ్చిదనం అది ఉండదు కాబట్టి పచ్చిదనం పోయేంతవరకు అది గరిటతోటి అలా అలా వేపుకొనే ఉండాలండి. ఇంకా మనం అటు ఇటు వెళ్ళామంటే మళ్ళీ మాడిపోతాయండి. మనం దాని దృష్టి అంతా దాని దగ్గరే పెట్టాలి. అవి ఒడియాల్లాగా వేపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ గిన్నెలో తీసేసుకున్నాక అప్పుడు మా పక్కింటి ఆంటీ అంది చేదు ఉండవు, నేను ఒకసారి వండాను అంటే మేము మట్టికి ఆవిడ అంటే రసం తాగిద్ది కాబట్టి ఆవిడ యాపాకులను ఇవి రసం తాగిద్ది, అందుకనే ఆవిడకి చేదు ఉండదు అనుకున్నాం. కానీ మేము వండుకున్నాము 3 కాయలు వండేలేకే మాకు ఏమి చేదు ఏమి అనిపించలేదు, బాగానే ఉంది. సర్లే పాదు తీసేద్దాం కదా అనుకునేలేకే అంతలేకే కాయలు బోల్డ్ అని కనిపించేసరికి ఆంటీకి కూడా ఒక 3 కాయలు ఇచ్చేసామండి రసానికి. పాదు తీసేసాము. ఆ నూనెలోనే ఇదే నూనె వేపిన నూనెలోనే తీసేసామండి. ఎల్లుల్లిపాయలను, పచ్చనిపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ కలిపేసేసి ఫ్రై చేసుకోవాలి. అది వేపేసినాక అది ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసి కొంచెం అలాగా కలుపుకొని ఉండాలి. కొంచెం వేపేదాకా మరీ గోల్డ్ కలర్ కాకుండా మన బిర్యానీ వేపేసినట్టు వేపకూడదండి. లైట్గా కొంచెం పచ్చితనం పోయినట్టుగానే వేపేసుకొని ఉప్పు, పసుపు దీంట్లో ఏమీ ఎక్కర్లేదండి. మనం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఎల్లుల్లిపాయలు వేసాం కదా, అల్లం పేస్ట్ వేసామంటే ఇదంతాను ముద్దగా అనిపిస్తుంది. ఇది పొడిగా ఉంటేనే బాగుంటుందండి. మనం ఒడియాలు ఎలాగుంటాయో అలాగే ఉండాలంటే ముద్దగా ఉందంటే కొంచెం అల్లం పేస్ట్ వేసామంటే కొంచెం ముద్దగా అనిపిస్తుందండి. ముద్దగా అనిపించినప్పుడు మళ్ళీ అదో రకంగా అనిపిస్తుంది. మామూలుగా ఇంక దీంట్లో ఏంటి మామూలుగా మనం కూరలు ఎలా వండుకుంటామో అలాగేనండి. దీంట్లో ఇంకేమీ లేదు, కాకపోతే కొంచెం నూనె ఎక్కువగా పట్టిద్ది. ఎక్కువ అంటే మామూలుగా కొంచెం మనం కూరలో వేసాకన్నాను కొంచెం ఒక స్పూను ఎంత ఎక్కువగా పట్టిద్ది అంటే ఎక్కువ నూనె పట్టదు. దింపేటప్పుడు ముందు మనం కారం వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలని ఫ్రై అయిపోయింది అనుకునేలాగే అప్పుడు కారం వేసుకోవాలి. ఎంతో ఇది అవ్వదండి, ఎందుకంటే ఇది మనం ఎలాగో ఆల్రెడీ వేపేస్తే ఉన్నాం కదా, ఇంకేముంది ఉల్లిపాయ ముక్కలే వేగటమే. ఇంకంటే ఉప్పు దాని ముందు వేసేసాం కాబట్టి దాంట్లోనే పట్టేస్తుంది. తాలింపులు అంటే ఇంకంతే, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా అవే ఇంకేముంటాయి తాలింపులు. ఇంకాసేపు మూత పెట్టేసేసుకొని ఉంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు పోయినాక ఎలాగో కారం వేసాం కదా, ఎలాగుందని చూసుకుంటూనేనండి. ఇంకా అంతకన్నా ఇంకేముంది, ఇంకా అయిపోయినట్టే. అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉందంటే మాడిపోయిద్ది. ఇంకా మాడిపోయిందంటే ఇంకా అసలు తినలేము మనం, చేదైపోయిద్ది. మాడిపోయిందంటే ఏ కూర అయినా సరే మాడిపోయిందంటే చేదే కదండి. ఇదే ఫస్ట్ టైం అండి మాట్లాడటం. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. బాయ్.